అందిన విషయం ఏమంటే గుమ్మనూరు జయరాం గారు 23 తారీఖు టీడీపీలో చేరబోతున్నారు. అమ్ముడు పోయిన జయరాం, నీ బతుకెంత, నీది ఏమి చరిత్ర, భీమిరెడ్డి చరిత్ర ఏమి, నువ్వు ఎప్పటి నుంచి ఎక్కడ వచ్చినావు, నువ్వు యాపటి నుంచి ఆడికి వచ్చినావు, మా బాలరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, వెంకటరామరెడ్డి చేస్తే దమ్ముందా నీకు? నీ దమ్ముంటే రా, నీ దమ్ముంటే నువ్వు ఆడ గుంటకల్లో గెలుసు తెలుస్తుంది. మా దమ్మున్న నాయకుడు మా సాయిప్రసాద్ రెడ్డి, బాలరెడ్డి, వెంకటరామరెడ్డి, నువ్వు దమ్ముంటే నిలబడి నువ్వేమన్నావు కదా, నేను మంత్రాలయం అన్నావు, ఆదోని అన్నావు, గుంటకల్ అన్నావు. నీ చరిత్ర ఏమో, మా భీమిరెడ్డి చరిత్ర ఏమో. దమ్ముంటే వేస్ట్ మాట్లాడద్దు. నీ చరిత్ర తెలుసు. నువ్వు ఒక అటెండరు, ఒక ఫ్యాక్టరీ అటెండర్. నువ్వు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకో. 5 సంవత్సరాలు నీకు ఇచ్చిన చరిత్ర ఉంది. రెడ్లు, కర్నూలు జిల్లా రెడ్లు కాదని నీకు ఇచ్చిన చరిత్ర మా రెడ్లిది. నీ చరిత్ర ఎంత? నీ బతుకంత? నీ బతుకు అమ్ముడు బతుకు. సాయి ప్రతాప్ రెడ్డి, సింగిల్ ప్రెసిడెంట్, ఆదోని. మన ఆర్టీవీ న్యూస్లో మాట్లాడినాము. గుమ్మూరు జయరాం అన్న బాలరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, వెంకటరామరెడ్డిని ఓడిస్తాను అన్నందుకు నేను ఆవేశంతానా జయరామన్ను అన్నాను. కానీ వాల్మీకి సోదరులు ఏమన్నా అనింటే కూడా క్షమించండి. ప్రతాప్ రెడ్డి, సింగిల్ ప్రెసిడెంట్, ఆదోని. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒకసారి చెప్పినాక మీకేముంది, మీకేం సంబంధం ఉంది? మమ్మల్ని విమర్శిస్తే మేము తర్వాత మేము సమాధానం ఇస్తాం. అంతేగాని మీరు అనవసరంగా ఇష్టానుసారంగా ఏమనుకుంటుండే, పార్టీ అనుకుంటున్నారా లేకపోతే ఏమి ఇష్టానుసారం వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నారా? ఈ విధంగా చేస్తే మీరు మంచి పద్ధతిగా చెప్తా ఉన్నారు. చూడండి, లాస్ట్ హెచ్చరిస్తున్నాను నేనంతా కూడా. మీ స్థాయి ఏమీ ఆలోచించుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదో విమర్శలు చేస్తే ఏదో గొప్పలు అయిపోతామని చెప్పేసే విషయాన్ని మర్చిపోండి. మీరు ఏదున్నా మన శ్రోమత ఏమి, మనమేమి ఆలోచించుకొని విమర్శలు చేయాలి. కానీ ఇష్టానుసారంగా మాట్లాడే కూడా గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి ఏమిది? చాలా సీరియస్గా చెప్తా ఉన్నా. ఇవన్నీ వదులుకోండి. మమ్మల్ని విమర్శించినప్పుడు సరే, మమ్మల్ని విమర్శిస్తే విమర్శిస్తారు, భరిస్తాం మేము, మాకు ప్రాబ్లం లే. మీకేం సంబంధం అదంతా? ఏదో మాట్లాడినారంటే మాట్లాడంటారు. రాజకీయాల్లో 10 మంది మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి అన్ని ఆలోచన చేసుకుంటా ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఇదన్నీ మర్చిపోండి. మీరు ఇవాళ చేసి ఈసారి మీ మీద చర్యలు తీసుకుని ఉంటారని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మీ అందరు కూడా మీరు ఏమేమేమి విమర్శలు చేసే ఏదైనా సమాధానం చెప్పి మా వాళ్ళు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు. అంతేగాని మీరు ఇష్టానుసారంగా కెమెరా పెడితేనే మీరందీ మాట్లాడే కూడా రాదు. ఏం మాట్లాడే కూడా తెలియదు. మీకు తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడతారు? నాకు అనుకూల శత్రువులా ఇట్లా? మిమ్మల్ని ఎవరైనా మాట్లాడమని చెప్పినారా? మమ్మల్ని విమర్శించినా లేపా అని చెప్పి జయరాం మాట్లాడాడు. ఎక్కడైనా వర్డ్ అన్నా మనకు కనపడిందే? ఊరికి అనవసరంగా రాద్ధాంతం చేసి ఏమేనోటి చేస్తే మీరు దానికి సమాధానం ఇచ్చే అవసరం ఏముంది? ఏదన్నా సమాధానం మేము ఇస్తాం. ఎందుకంటే మాకు ఆ తేడాలే లేవు. ఇన్నేళ్ళుగా కలిసి ఉన్నాం జయరాం మేమంతా కూడా. ఏదో ఆయన ఎవరైనా వాళ్ళు చెప్పింటారు, వీళ్ళు మేము చేస్తాం, సీట్ ఇచ్చేది మేమా? మాకేమైనా సంబంధం ఆ సీట్ ఇచ్చే విషయంలో?